రిలాక్స్ బేబ్, ఇంకా నా దగ్గర సిగ్గా. కిషోర్ వెంటనే మా నాన్నగారితో మాట్లాడు. దేని గురించి? మన పెళ్లి గురించి. పెళ్ళేంటి? అదేంటి, మనం పెళ్లి చేసుకుంటాంగా. చిల్ బేబ్, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. బీ ప్రాక్టికల్. ఓకే, ఈ రోజుల్లో ఇదంతా కామన్. లైట్ తీసుకో. స్టాప్ కిడింగ్ కిషోర్. ఇప్పటికే తప్పు చేశాం. నాకు చాలా గిల్టీగా ఉంది. జోక్ లేదు ప్లీజ్. హే, తప్పేంటి? డోంట్ సే దట్. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేసావు. దట్స్ ఆల్. జస్ట్ షట్ అప్. నో నో, ఓపెన్ అప్. లైఫ్ అంటే ఫన్, థ్రిల్, ఎక్సైట్మెంట్ అన్నీ ఉండాలి. వై డోంట్ యూ సీ లైఫ్ ఇన్ దాట్ యాంగిల్? కమ్ ఆన్ బేబీ, గ్రో అప్. అంటే నిజంగానే మనం పెళ్లి చేసుకోవట్లేదా? అది కాదు, ముందు నేను అమెరికా వెళ్ళాలి. అక్కడ నా కెరీర్ సెట్ అవ్వాలి. బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి. ఆ డబ్బులతో తిరిగి ఇండియా రావాలి. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి. ఇదంతా జరగడానికి మినిమం 5 years పడుతుంది. అప్పటి నా మైండ్ సెట్కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. అది నువ్వు కూడా కావచ్చు. అందుకని దీనికి పెళ్ళికి సంబంధం పెట్టద్దు. ఇప్పుడు నువ్వు అనవసరంగా దాని గురించి ఆలోచించి మూడ్ స్పాయిల్ చేసుకో. నువ్వు నిజంగానే జోక్ చేయట్లేదు కదా కిషోర్? జోక్ ఏంట్రా, థ్రిల్. ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది. నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చే. అంతేగాని పెళ్ళి గిళ్ళి అని టెన్షన్ పెట్టదురా ప్లీజ్. యు ఆర్ సిక్. యు ఇక్కడికి వస్తే అదంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ రాగానే నాన్నగారు సడన్గా పెళ్లి చూపులు అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు మా వాళ్ళందరికీ బాగా నచ్చేశారు. నాన్న అయితే మీ మంచితనం చూసి ఇంతకనే మంచి సంబంధం దొరుకుతుందని నన్ను పట్టుకొని ఏడ్చేశారు కూడా. పెళ్లి చూపుల్లోనే మీ మంచితనం గురించి తెలిసింది. మిమ్మల్ని మోసం చేయడం పాపం అనిపించింది. కానీ ఈ విషయం నాన్నకి చెప్పలేను. ఆయన హర్ట్ అవుతారు. I just can't take it. I don't know what to do. I'm so stupid. He's sick. He used me. He cheated me. I hate him. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ ఈ విషయం బయటికి చెప్పకండి. నా వల్ల మా నాన్నకి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద మ్యారేజ్ యెట్. ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా ఈ పెళ్లి ఆప్ చేయండి. ఐఎమ్ సో సారీ. తాగుడంటే అంత అసహించుకుంటావు కదా స్వామి, ఏంటిది? ఇప్పుడు నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా? ఏమో, ఇదంతా నాకెందుకురా చెప్పింది? తన భాగవతం నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. అదే నన్ను మంచోని అనుకుందా యాదవని అనుకుందా? మంచి ఎదవా అనుకున్నట్టు ఇదంతా రాసిపెట్టి నన్ను పెళ్లి చేసుకోనొచ్చు కదా. అవును స్వామి. ఏయ్, ఈ విషయం నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. రంగారావు గారు మహాన్ భావుడు. అవును, పెద్ద ఆయన. నమస్కారం. బాబోరా, అందుకే ఆడపిల్లల్ని సిటీల్లో చదివించకూడదు. తప్పాలనుకో. తప్ప
చెప్పు. ఆ, నాకు నాకు తెలిస్తే చెప్తే తన తన పరువు పరువు పోతుంది పోతుంది కదా. కదా. రంగారావు గారు చాలా చాలా గొప్పోడు. పాపంరా. ఎక్కిరిస్తున్నావు కదా. ఉమ్, ఆ? ఆడపిల్లలు పాపంరా. మహాలక్ష్మి ఇంకా